అనుకోకుండా నిన్న సాయంత్రం అయితే ఘాటు దుమారంతో పాటు ఆన దంచి కొట్టింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఏం జరిగిందంటే గత 4 రోజుల నుంచి అయితే మా వాళ్ళు వడ్లు నేర్పుతాను. ఎండ కూడా మామూలుగా కొట్టట్లే. ఇక వడ్లు కూడా మ్యాచరొచ్చే టైంకు ఘాటు దుమారంతో పాటు వానైతే కొట్టుడు స్టార్ట్ అయింది. ఇక రైతుకైతే గింజలు అలికిన కాడ నుంచి అవి అమ్ముకునేదాకా అడుగడుగున అడ్డంకులే. దుక్కి దున్నిన కాడ నుంచి నారు వలికి నీరు పెట్టి కలుపు తీసి మందు కొట్టి పంట కోసి చేతికొచ్చే 6 కాలం కష్టపడి పండించిన పంట అరక్షణంలో ఆగం కాబట్టి అయినా రైతు అనకకుండా బెనకకుండా గుండెలోని భారాన్ని కళ్ళలో కనిపించనీయకుండా మళ్ళీ 4 రోజులు నేర్పుదామని తనకు తానే సర్ది చెప్పుకునేవాడే రైతు. అయినా ప్రతిసారి మా వాళ్ళతో నేను ఓ మాట అంట, అవసరమా వ్యవసాయం అని. ప్రతి ఒక్కడు మోసం చేసేటోడే. గింజలు కొనే కాడ, మందులు వేసే కాడ, ఆఖరికి పంట అమ్ముకునే చోట, ప్రతి చోట ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ మోసం చేద్దామనే చూస్తాడు. మనం మోసపోతూనే ఉంటాం అని అంటే మావాడు ఏమన్నాడు తెలుసా? మనిషి మోసం చేస్తే ఏమవుద్దిరా, ఆ భగవంతుడు మోసం చేస్తే బాధపడాలని అన్నాడు. ఇప్పుడు ఆ భగవంతుడే ప్రకృతి రూపంలో కన్నర అయితే బాధపడక ఇంకేం చేస్తారో చూడాలిగా.